భారీ చిత్రాల దర్శకుడిగా శంకర్ నెలకొల్పిన రికార్డులు అన్ని ఇన్ని కావు. ఇండియన్ సినిమాకు భారీతనాన్ని నేర్పిన దర్శకుడు ఆయన. ఏళ్ల క్రితమే వందల కోట్ల బడ్జెట్ మూవీని తెరకెక్కించారు. సోషల్ సబ్జెక్ట్ కి కమర్షియల్ అంశాలు జోడించి తెరకెక్కించడంలో దిట్ట. ఇక శంకర్ తెరకెక్కించిన పొలిటికల్ థ్రిల్లర్ ఒకే ఒక్కడు ట్రెండ్ సెట్టర్. ఈ మూవీలోని ఒక్కరోజు ముఖ్యమంత్రి కాన్సెప్ట్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఆ మూవీ విడుదలై 2 దశాబ్దాలు దాటిపోయింది. ఇన్నేళ్లకు మరల శంకర్ గేమ్ చేంజర్ టైటిల్ తో అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నారు. గతంలో శంకర్ ఇతర పరిశ్రమల హీరోలతో పనిచేసింది లేదు. ఆయన కోలీవుడ్ హీరోలకు మాత్రమే అవకాశం ఇచ్చేవాడు. ఫస్ట్ టైం టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ కి డైరెక్ట్ చేస్తున్నాడు. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక పాత్రలో ఆయన రాజకీయ నాయకుడిగా, మరో పాత్రలో ఐఏఎస్ అధికారిగా కనిపిస్తున్నారు. మొదటిసారి రామ్ చరణ్ పంచకట్టులో ఒక పాత్ర చేస్తున్నారు. ఆయన పీరియాడిక్ లుక్ ఆసక్తి రేపించేస్తోంది. కియారా అద్వానీ హీరోయిన్, సునీల్ శ్రీకాంత్, ఎస్జే సూర్య కీలక రోల్స్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ కి తమన్ మ్యూజిక్ అందిస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సంక్రాంతి రేస్ నుంచి తప్పుకోగా గేమ్ చేంజర్ ఆ తేదీకి వస్తుంది. జనవరి 10న వరల్డ్ వైడ్ గా 5 భాషల్లో గేమ్ చేంజర్ విడుదల కానుంది. ఎస్జే సూర్య గేమ్ చేంజర్ మూవీలో ప్రధాన విలన్ రోల్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ఆయన డబ్బింగ్ చెబుతున్నారట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తెలియజేశారు. పనిలో పనిగా సినిమాపై షార్ట్ రివ్యూ కూడా ఇచ్చాడు. హాయ్ ఫ్రెండ్స్, గేమ్ చేంజర్ మూవీలోని 2 కీలక సన్నివేశాలకు డబ్బింగ్ పూర్తి చేశాను. ఒక సన్నివేశం రామ్ చరణ్తో, మరొక సన్నివేశం శ్రీకాంత్తో. దీనికి 3 రోజుల సమయం పట్టింది. అవుట్పుట్ మాత్రం దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది అన్న రేంజ్లో ఉంది. థియేటర్లో మామూలు రెస్పాన్స్ ఉండదు. నాకు అది ముందే కనిపిస్తోంది. థ్యాంక్ యూ శంకర్, దిల్ రాజ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సంక్రాంతికి రామ్ చరణ్ దెబ్బకు థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం. మళ్ళీ కలుద్దాం అని ఎస్జే సూర్య ట్వీట్ చేశాడు. ఆయన కమెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఎస్జే సూర్య షార్ట్ రివ్యూ రామ్ చరణ్ ఫ్యాన్స్లో జోష్ నింపింది. మూవీ చాలా బాగా వచ్చిందనే నమ్మకం ఏర్పరిచింది. గేమ్ చేంజర్తో రామ్ చరణ్ బ్లాక్ బస్ట్ కొట్టడం ఖాయం అంటున్నారు.